గౌరవనీయులైన ముఖ్య అతిథులు, వేదికపై ఆసీనులైన ప్రజాప్రతినిధులు, విశిష్ట అతిథులు, మేధావులు, పురస్కార గ్రహీతలు, మీడియా మిత్రులు అందరికీ 99 టీవీ తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. నేను సతీష్, 99 టీవీ చీఫ్ ఎడిటర్గా ఉన్నాను. ఈ సభకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి అతిథి మా ఆహ్వానాన్ని గౌరవించారు. మీ రాకతో ఈ కార్యక్రమం మరింత గౌరవప్రదంగా, స్ఫూర్తిదాయకంగా మారిందనటంలో సందేహం లేదు. ఈరోజు మనం కేవలం ఒక కాన్క్లేవ్ కార్యక్రమంలో కలుసుకోవడం లేదు. ఒక ఆలోచన చుట్టూ, ఒక ఆశయం చుట్టూ, ఒక బాధ్యత చుట్టూ కలుసుకుంటున్నాం. ఆ ఆలోచన పేరే పాలిటిక్స్ బియాండ్ పవర్. అధికారం దాటి ఆలోచించే నాయకత్వం, పదవిని మించిన ప్రజాసేవ. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి అవసరం, కానీ ప్రజాసేవే ప్రజాస్వామ్యానికి ప్రాణం. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి, విలువలు మాత్రం తరాల పాటు నిలిచిపోతాయి. అధికారం మనిషిని పెద్దవాడిని చేయదు. ప్రజల విశ్వాసమే నాయకుణ్ణి మహోన్నతుడిగా నిలబెడుతుంది. ఈ భావనతోనే ఈ స్టేట్స్మన్ ఎక్సలెన్స్ అవార్డ్ కాన్క్లేవ్ రూపుదిద్దుకుంది. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు, విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులు ఒకే వేదికపైకి సమావేశం అవడం భారత ప్రజాస్వామ్య గొప్పతనానికి ప్రతీక. ఈరోజు విచ్చేసిన ప్రతి గౌరవ అతిథికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ సమయం విలువైనది, మీ ఆశీస్సులు అమూల్యమైనవి. ఈ సాన్నిధ్యం ఈ కార్యక్రమానికి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టేది. మీ సందేశాలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఈరోజు జరిగే ఈ పరిణామ క్రమంలో విజయాలు మీకే పరిమితం కాదు, అవి సమాజానికి స్ఫూర్తి. మీ ప్రయాణం ఒక వ్యక్తి కథ కాదు, అది అనేక మంది యువతకు దిశానిర్దేశం. ప్రత్యేకంగా ఇక్కడ విచ్చేసిన యువ మిత్రులకు ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ కార్యక్రమం మీకోసమే. మీ చేతుల్లోనే భారతదేశ భవిష్యత్తు ఉంది. మీ ఆలోచనల్లోనే రేపటి భారతం ఉంది. రాజకీయాలను కేవలం అధికార సాధనంగా కాకుండా సమాజ నిర్మాణానికి ఒక మహత్తర సాధనంగా చూడాలని ఈ వేదిక 99 టీవీ కోరుకుంటోంది. ఈ సందర్భంగా మా నిర్వహణ బృందంలో ప్రతి సభ్యునికి నా హృదయపూర్వక అభినందనలు. వారి అంకితభావం లేకుండా ఈ కార్యక్రమం ఈ రూపుకి వచ్చేది కాదు. మాకు సహకరించిన ప్రతి సంస్థకు, ప్రతి మిత్రునికి కృతజ్ఞతలు. ఈరోజు ప్రారంభమవుతున్న ఈ ప్రయాణం ఒక కార్యక్రమంతో ముగిసిపోకూడదు. ఒక ఉద్యమంగా మారాలి, ఒక విలువగా సమాజంలో నిలవాలి. మనందరం కలిసి నాయకత్వాన్ని గౌరవిద్దాం, నిజాయితీని ప్రోత్సహిద్దాం, ప్రజాసేవను ప్రేరేపిద్దాం, యువతలో బాధ్యతను పెంపొందిద్దాం, భిన్న అభిప్రాయాలను గౌరవిద్దాం, భారతదేశాన్ని మరింత బలంగా నిర్మిద్దాం. 99 టీవీ అనేది ఏదో ఒక వార్తలు చూపించే సంస్థగానే కాకుండా ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా సామాజిక బాధ్యతగా యువతకి దిశానిర్దేశం చేయటం, సమస్యలపై ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం, ప్రజల తరపు గొంతుగా నిలబడటం, ఇదన్నీ కూడా అటు 99 టీవీ కమాండ్మెంట్స్లో ఉన్నాయి. ఆ దిశగానే 99 టీవీ అడుగులు వేస్తోంది. అందుకే ఇలాంటి కార్యక్రమాలకి ఒక మీడియా సంస్థగా, ఒక సామాజిక బాధ్యతతో మీడియా పార్ట్నర్గా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నాం. మరొకసారి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం పలుకుతూ కార్యక్రమ నిర్వహణను ప్రారంభించాల్సిందిగా ఆర్టీఐ మాజీ కమిషనర్, మా 99 టీవీ చీఫ్ అడ్వైజర్ విజయబాబు గారిని కోరుతున్నాను.